నమస్తే అండి. ఈరోజు ఒక చిన్న టాపిక్‌తో వచ్చాను మీ ముందుకి. అది ఏంటంటే అథ్లెటిక్ గోల్స్. ఇవి అథ్లెటిక్ గోల్స్. ఈ అథ్లెటిక్ గోల్స్‌ని మనము 3 రకాలుగా విభజించొచ్చు. అవి ఒకటొచ్చేసి డ్రీమ్ గోల్స్, రెండొచ్చేసి ఇంటర్మీడియేట్ గోల్స్, మూడొచ్చేసి షార్ట్ టర్మ్ ఆర్ డైలీ గోల్స్. సో డిస్కస్ చేద్దాం. డ్రీమ్ గోల్స్. డ్రీమ్ గోల్స్ అంటే మనము ఒక గోల్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మీటర్స్ రన్నింగ్ 11 సెకండ్లు ఒక స్టూడెంట్ ఒక 100 మీటర్స్ రన్నింగ్ 11 సెకండ్లకు రీచ్ అవ్వాలనేది గోల్ అయినప్పుడు అది ఉన్నట్టుండి మనం సడన్ గా రన్నింగ్ చేస్తే పరిగెడితే వస్తుంది అనుకోదు. మినిమం టైం పడుతుంది. ఎంత టైం పడుతుందా అంటే చెప్పలేం. 5 months పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. అకార్డింగ్ టు ద స్టామినా ఆఫ్ ద స్టూడెంట్, ప్లేయర్ యొక్క స్టామినా ప్రకారం, ఎండ్యూరెన్స్ ప్రకారం అది జరుగుతుంది. బట్ ఇక్కడ డ్రీమ్ గోల్స్ అనేవి ఎలా ఉంటాయంటే 6 months 6 months నుండి మెనీ ఇయర్స్. ఈ డ్రీమ్ గోల్స్ అనేవి 6 months నుంచి మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు చెప్పలేదు. 6 months పట్టొచ్చు, 7 months పట్టొచ్చు, లేదంటే 1 year పట్టొచ్చు, లేదంటే 5 years కూడా పట్టొచ్చు. సో ఇది మన డ్రీమ్ గోల్ అన్నమాట. సో హుసేన్ బోల్ట్ లాంటి అథ్లెట్లు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ ఆ 9.6 ఆ 9.8 seconds కి రన్నింగ్ 100 meters చేయడం అనేది జరగదు. సో దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. దీనికి డ్రీమ్ గోల్స్ అనేవి మినిమం 6 months నుంచి మెనీ ఇయర్స్ వరకు టైం పట్టచ్చు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ గోల్స్. ఈ ఇంటర్మీడియట్ గోల్స్ అంటే ఇవి ఇన్ బిట్వీన్, అంటే మనము ఒక రన్నింగ్ ని ఒక 100 meters రన్నింగ్ మనకు 13 సెకండ్లు పడుతుంది అనుకోండి. దాన్ని మనం 1 సెకండ్ రెడ్యూస్ చేయాలి. ఒక 2 months లో మనం 1 సెకండ్ రెడ్యూస్ చేయాలనుకున్నాం అనుకోండి. ఒక 100 meters రన్ ని మనకు 14 సెకండ్లు పడే 100 meters రన్ ని ఒక 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ రెడ్యూస్ చేయాలనుకున్నాం అనుకోండి. అలాంటప్పుడు 1 month లో 1 సెకండ్ ని రెడ్యూస్ చేయడాన్ని ఇంటర్మీడియట్ గోల్స్ అని అంటాం. ఓకేనా? ఇన్ బిట్వీన్ ద మెయిన్ గోల్. ఇన్ బిట్వీన్ ద మెయిన్ గోల్. అర్థమైందా? ఒక గోల్ ని మనము ఒక సర్టెన్ టైం కి మనము డిసైడ్ అయినప్పుడు అందులో ఆ గోల్ ఎంతైతే ఉందో దానిలో సగభాగాన్ని మనం డిసైడ్ చేసుకున్న టైంలో సగం టైంకి రీచ్ అవ్వడాన్ని ఇంటర్మీడియట్ గోల్స్ అని అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ డైలీ ఆర్ షార్ట్ టర్మ్ గోల్స్. డైలీ ఆర్ షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఇవేంటంటే ఎవ్రీ సెషన్ మనల్ని, ఇది వెరీ ఇంపార్టెంట్ గోల్స్. మనం ఏంటంటే డ్రీమ్ గోల్స్ మనము చాలా ఇంపార్టెంట్ అనుకుంటాము, కానీ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి డైలీ గోల్స్ ఆర్ షార్ట్ టర్మ్ గోల్స్.
ఎందుకంటే ఈ షార్ట్ టర్మ్ గోల్స్ అనే వాటిని నువ్వు కరెక్ట్ గా రీచ్ అవ్వగలిగితేనే డ్రీమ్ గోల్స్ అనేవి సాధ్యమవుతాయి. నువ్వు బేసిక్ స్టార్టింగ్ లో డైలీ ఈ రోజు ఈ వర్క్ చేయాలి, ఈ రోజు ఈ వర్క్ చేయాలి అనేది మనం ఫిక్స్ అయ్యి కరెక్ట్ గా డైలీ దాన్ని రీచ్ అవ్వగలిగినప్పుడే మన డ్రీమ్ గోల్స్ అనేవి సాధ్యమవుతాయి. డ్రీమ్ గోల్స్ అనేవి మన మెయిన్ ఇంటెన్షన్ అయినప్పటికీ మనకు ఇక్కడ ఇంపార్టెంట్ మనం చేయాల్సిన ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటంటే డైలీ గోల్స్ ని రీచ్ అవ్వటం. సో వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ సెషన్ should be a goal. ప్రతి సెషన్ అంటే ప్రాక్టీస్ చేసే సమయం. ఇప్పుడు మార్నింగ్ ఒక 2 hours చేసామనుకో ఎక్సర్సైజ్ వర్కౌట్స్, ఆ 2 hours నే ఒక సెషన్ అంటాం. ఈవినింగ్ ఒక 2 hours చేసామనుకోండి, ఆ 2 hours నే ఒక సెషన్ అంటాం. సో ఎవ్రీ సెషన్ షుడ్ బి ఏ గోల్. ప్రతి సెషన్ లో మనం గోల్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి అంటే ఆ గోల్స్ మనం రీచ్ అయినప్పుడే మన డ్రీమ్ గోల్స్ అనేవి సాధ్యమవుతాయి. సో ఈ చిన్న టాపిక్ అథ్లెటిక్స్ గోల్స్ గురించి. ఈ గోల్స్ అనేవి 3 రకాలు ఉంటాయి. ఒకటి డ్రీమ్ గోల్స్, ఇవి మినిమం 6 నెలల నుంచి ఎక్కువ ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ గోల్స్, ఇవి మనం ఏదైనా ఒక గోల్ ని ఈ సమయంలో ఒక 2 months లో లేదంటే 3 months లో మనం రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు, మనం రీచ్ అవ్వాలనుకున్న గోల్ యొక్క సగభాగాన్ని మనం అనుకున్న సగం టైంలో రీచ్ అయితే దాన్ని ఇంటర్మీడియట్ గోల్స్ అంటాము. డైలీ ఆర్ షార్ట్ టర్మ్ గోల్స్, ఇవి అనేవి చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏదైతే డ్రీమ్ గోల్స్ అని అనుకుంటున్నావో వాటిని రీచ్ అవ్వాలంటే నువ్వు ముందు దీన్ని రీచ్ అవ్వాలి. ప్రతి రోజు ప్రతి సెషన్ లో నువ్వు ఒక గోల్ ని పెట్టుకోవాలి. ఆ గోల్ ను రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. అలా ట్రై చేసినప్పుడే నీ డ్రీమ్ గోల్ అనేది సక్సెస్ అవుతుంది. నువ్వు ఆ గోల్ ని రీచ్ అవ్వగలవు. సో ఇది ఒక చిన్న టాపిక్. సో ఇలాంటి టాపిక్స్ మళ్ళీ చాలా చెప్పాలనుకుంటున్నాను నేను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇందులో ఏదైనా తప్పులు కానీ ఏదైనా ఉన్నా కూడా నాకు చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను సరదా మీ సలహాల కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.